పరిపాలన ఇక్కడ కరీంనగర్లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఈసారి బండి సంజయ్ ఏమైనా గెలుస్తాడా, లేకపోతే ఏ పార్టీ మధ్య పోటీ ఉంటుంది? ఈ బండి సంజయ్ బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది అంతే. ఎందుకని బీజేపీ? ఇక సెంట్రల్లో మోడీ ఉన్నాడు కాబట్టి జర మంచి పనులు చేసిండు కాబట్టి బీజేపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బండి సంజయ్ ఏం పనులు చేసిండు ఇక్కడ? ఏదో అంటే ఏం చేసినట్టే ఇక దాదాపు ఆయన చేసాడు అని చేసిండు. మనం ఏం చేసినట్టే ఏం చెప్తే ఏం చెప్పలేము. మీరు ఈసారి ఏ పార్టీకి చేస్తారు ఓటు? ఏ అట్లా చెప్పరాదు అన్న. ఇక దేనికి ఎత్తున్నాం అని మనం దేనికి చెప్పరాదు కదా. అదే కనబడతా ఉంది అట్లా ఓ 10 మందిలో అడుగుతో 6-7 అన్న బీజేపీ అంటారు. మరి దాన్ని బట్టి ఏమని చెప్పచ్చు. అట్లా ఇదే లైవ్ ప్రోగ్రామ్. కాంగ్రెస్ పార్టీ పరిపాలన 100 రోజులు దాటిపోయింది, ఎట్లా అనిపిస్తా ఉంది? ఇంక చెప్పలేం కదా. 100 రోజులలో ఏం జరుగుతుంది? ఒకవేళ 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసిన వాళ్ళు ఏం చేయలేదు. ఇక 100 రోజులకు మనం ఏం చెప్తాం. ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతా ఉంది? ఏ పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది? ఏ పార్టీ లేదు, ఉన్నది ఒకటే బండి సంజయ్ గెలుపు గ్యారంటీ. మిగతా పార్టీలు అన్నీ మూసుకొని సపరేట్గా ఉండాల్సిందే. ఎందుకోసం బండి సంజయ్ గెలుస్తారని అనుకుంటా ఉన్నారు? డెవలప్మెంట్ చేసింది కదండి, రోడ్లు కానీ మిగతా ఏది కానీ. ఇప్పుడు మోడీ చరిస్మా వలన ఈయన గెలిచిండో గెలవదో వెనక సిరి విషయం, కానీ ఈయన చరిస్మా వల్ల ఈయన గెలిచిండు. బండి సంజయ్ ప్రతి ఎవరికి కానీ ఏ వర్గానికి కానీ అందరికి మంచిగా చేస్తుండే కాబట్టి ఆయన గెలుపు గ్యారంటీ. అంటే మోడీని చూసి మీరు బీజేపీకి వస్తారా ఓట్లు, లేకపోతే బండి సంజయ్ చూస్తా అంటే ఏం చెప్తారు? ఇద్దరు ఒకటే కానండి. మోడీని చూసి ఈయన తరపు, ఇప్పుడు మోడీ తరపునే ఈయన గెలిచిండు కదా, ఈయననే కదా డెవలప్మెంట్ చేసేదంతా ఆయనే. మోడీ అయితే ఏంది, బండి సంజయ్ అయితే ఏంది, అంతా ఒకటే కదా. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది పరిపాలన? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలన ఎక్కనండి. 6 గ్యారెంటీల వరకు ఏ గ్యారెంటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు రైతులకు బొట్టు నీళ్ళు లేకాడ ఎండిపోతూ ఉన్నాయి, ప్రాజెక్టులు అన్నీ ఎండిపోయినాయి. ఎందుకు? వాళ్ళ కేసుడు ఎందుకు? మార్పు రావాలని కోరుకున్నారు ప్రజలు, మార్పు కాదు, జీవితాలే నాశనం అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మన కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ప్రాజెక్టులో చూడండి, మిడ్ మానేర్ ఉంది, అది ఎండిపోయింది. సిరిసిల్ల డిస్టిక్లో ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది, అది ఎండిపోయింది. తీసుకుపోయి ఖమ్మము వరంగల్ నింపుకున్నారు నీళ్ళు, ఇక్కడనైతే లేకుండా చేసి పడేసారు. ఉన్న ప్రాజెక్టులు ఎండబెట్టి ఏం చేస్తారండి? వాళ్ళు మాట్లాడటానికి లేదు, చెప్పనీకి లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది కదా? ఇప్పుడైతే ఇంకా ఏది అందుబాటులో లేదు. తర్వాత ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం డౌట్ అన్నట్టు ఉంది. అని ఇక దానిలో ఏం చెప్పే ఉద్దేశం ఏం లేదు పార్టీ గురించి. కాంగ్రెస్ కూడా టికెట్ రాలేదు. ఇప్పుడైతే బండి ఒక వినోద్రావు కాంగ్రెస్ టికెట్ వస్తే ఏదైనా చెప్పగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ఇక్కడ కరీంనగర్లో? ఇంకా ఏది టికెట్ అయితే దాని గురించి చెప్తారు. అట్లా ఎట్లా అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఈ బస్సులు ఉచిత బస్సులు కాబట్టి కొంచెం ఆటో డ్రైవర్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. అలా ఏం చెప్పే అంత రేవంత్ రెడ్డి పాలన అంటే కొంచెం పర్వాలేదు. ఏ ఊరు మీది? మాది మల్లాపూర్. ఏ పార్టీకి ఇస్తావు ఈసారి ఓటు? ఓటా మోదీకే ఇస్తా. ఎందుకు? మోదీ అన్నీ చేసేస్తాడు. కేసీఆర్ చేసి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అందరు మన అక్కడ హైదరాబాద్లో అందరికి 10 లక్షలు ఇచ్చిండు, మాకేం ఏమి ఇచ్చిండు? ఇక్కడ ఏమి ఇచ్చిండు వాడు? అక్కడ అందరికి 10 లక్షలు ఇచ్చిండు, ఈడ ఏమి ఇచ్చిండు? ఇల్లు ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఎందుకు మరి? ఎందుకు కేసీఆర్కి ఒకటి ఇవ్వాలి మేము? కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ బియ్యం ఇవ్వలే. 5 లక్షలు 6 లక్షలు అన్న 6 లక్షలు ఏడ ఉన్నాయి? 6 లక్షలు బిలేవు. ఇప్పుడు 6 లక్షలు అంటే ఇప్పుడు మోదీ అంటే మోదీ ఏమన్నా ఇవ్వచ్చు మనకు. కేసీఆర్ ఇవ్వలే మనకు, పంజాబ్ ఇవ్వలే, కాంగ్రెస్ వాడు. ఏం చేయాలి చెప్పు? మేము గరీబోలు అంటే గరీబోళ్ళకు ఇవ్వాలని లేనోనికి ఇస్తే నువ్వు ఎట్లా? లేనోనికి ఇచ్చినావు, ఉన్నోనికి ఇవ్వలే, అట్లా అయింది. ఓకే, ఓటీ మోదీ. ఓకే, మోదీ. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఆటో డ్రైవర్ కడుపులో కొట్టినట్టే ఉన్నది. ఇప్పుడు ఏదో వాళ్ళు 60 సంవత్సరాల వాళ్ళకు వాళ్ళు ఇల్లు పెట్టాలి కదా, అందరికీ ఫ్రీ బస్సులు పెడితే ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితికి ఇట్లా ఉన్నది. ఇప్పుడు మేము పొద్దున 5 వచ్చి బండి పెడతాం, 2-3 అయితే మీకు కజ్జలు పోవడానికి.
ఆ డ్రైవింగ్ కూడా మాకు వెళ్తాయని కూడా నమ్మకం లేదు. మా భార్య పొలాలను ఎట్లా పోషించుకోవాలి, దేశాలు పోదామంటే అది కూడా సెట్ అవుతుంది. అంతా బస్సులు అన్నమాట. మా పరిస్థితి అంతా ఇప్పుడు ఈ రకంగా తయారైంది. రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఎంపీ ఎలక్షన్లో. పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా కరీంనగర్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుందన్న? బీజేపీ నాకు తెలిసిన వరకు అయితే బీజేపీకి ఓటు పడతాను మా నమ్మకం. కాంగ్రెస్కి అయితే వాళ్ళది ఇంత ఉంది, టీఆర్ఎస్ కావచ్చు అని మొత్తం మా అదైతే బీజేపీ ఉన్నది. మేమైతే బండి సంజయ్కే ఉన్నది. ఎందుకు బీజేపీ పార్టీ కొట్టేయాలనుకుంటా ఉన్నారు? ఇక నరేంద్ర మోడీ ప్రధాని అయితే కొంచెం మంచిగా ఉంటుంది, ఏదైనా దేశానికి కూడా కొంచెం సురక్షితంగా ఉంటుందని నమ్మకం అండి. బండి సంజయ్ ఇక్కడ కరీంనగర్కి ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఏమన్నా పనులు చేసిండన్న ఇక్కడ? ఇక పనులు అంటే మోడీని చూసేసి అంతే తప్పేనండి. అంత పెద్దగా పనులు ఏం చేయలేదు, మోడీని చూసి ఓట్లేదు. ఎందుకంటే మనకు అక్కడ మోడీ ఉండాలనే బస్ అంతే. ఇక దాంట్లోనే అందుకే జనాలకు కూడా ఇప్పుడు మేము కూడా చాలామందిని ఆటోలలో అటు ఇటు తిరుగుతుంటే చాలామంది అన్నారు బీజేపీ ఉండాలి అక్కడ అని అంటారు. సతీష్ గౌడ్ భాయ్, ఎట్లా ఉన్నది ఇక్కడ రాజకీయాలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి? ఎన్నికలలో ఏ పార్టీ గెలిచేటట్టున్నది? బీజేపీ. ఎందుకని? ఇక సెంటర్ బీజేపీ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాదు. ఇప్పుడు బస్సులు చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక అట్లా ఇప్పుడు ఫ్రీ అంటే ఇప్పుడు ఒక్కరు పోయే 4 పోతారు బస్సులలో. మీ ఆటో డ్రైవర్లు అంతా ఏ పార్టీ వైపు ఎటువంటి అవకాశం కనపడతా? కాంగ్రెస్ చేస్తారా? బీజేపీ. బీజేపీ సెంటర్. ఎందుకు బండి సంజయ్ చూసి బీజేపీకి పోతారా లేకపోతే మోడీ? బండి సంజయ్ కాదు, మా మోడీ అక్కడ మోడీ చేయబట్టే అక్కడ బండి సంజయ్ ముఖం కాదు, మోడీ సెంటర్. ఎందుకు అంత బలంగా నమ్ముతా ఉన్నారు సెంటర్లో బీజేపీ రావాలి, మోడీ రావాలని? ఎందుకని? ఏది ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ కాంగ్రెస్ వస్తా అది ఇది కథం కలవేళ అయితే. ఇప్పుడు మీ ఆటో డ్రైవర్ ఎట్లా ఉంటే మంచిగా ఉంటుందని అనుకుంటా ఉన్నారా మీరు? మీకు ఇస్తారని చెప్పేసి అన్నారు కదా 10,000 రూపాయలు. ఏమి ఇస్తాడు సంవత్సరానికి? 10,000. 10,000 ఇస్తే మరి 30 రూపాయలు ఇప్పుడు ఆఫ్ టికెట్ పెడతాడు మళ్ళా. ఇప్పుడు నెలకే 10,000 సంపాదించుకుంటారు, సంవత్సరానికి 10,000 ఇస్తే లాభం ఉన్నది. ఏం పోతుంది సార్ అట్లా? ఏమంటారు మరి రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. ఫ్రీ బస్సు తీసేయాలి. ఇప్పుడు ఆఫ్ టికెట్ పెడతారు, మళ్ళీ ఆఫ్ టికెట్ పెట్టినాక అంతే ఉంటుంది. ఇంకా అట్లా ఫ్రీ బస్సు తీసేస్తే వచ్చిందా? ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. వచ్చిందా? ఏది కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చిందా? ఇచ్చింది. కాంగ్రెస్ హర్షమల్లేశం కౌన్సిలర్ ఉండే మా ఏరియాకి, అప్పుడు కాంగ్రెస్ తోని మాకు ఇల్లు వచ్చింది. సార్ ఏ పార్టీకి వేస్తారు ఓటు? చేతికి ఎత్తాం. కరీంనగర్లో ఎవరు గెలిచినట్టున్నారే? ఇప్పుడు రేవంత్ అన్న గెలిచేటట్టు. ఇప్పుడు మా వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఎత్తారు. వాళ్ళకి ఫ్రీ, లేడీస్కి ఫ్రీ బస్సులు చేసిండు. ఇక అక్కడ నుండి అందరు అదే చెప్తారు. ఇక ఆడళ్ళకి మంచిగా ఫ్రీ అది ఇస్తుండు, ఇది ఇస్తుండు. మళ్ళీ ఏమో గ్రూప్లు అట అవి పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు ఎట్లయినా చేతికే ఎత్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్తారు, కానీ అది ఏం కాదు. ఇక ఆడళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉన్నదంటే చేతికే. నువ్వైతే ఏ పార్టీకి? నేను చేతికే ఎత్తా. నేను ఎప్పటికైనా చేతికే. ఎట్లా కనబడుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా మంచిగా ఉన్నది అన్న. గత ప్రభుత్వం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నది. నాకు పింఛన్ ఫస్ట్ లేకుండే, ఇప్పుడు పింఛన్ కూడా ఒక అన్న.